పీరియడ్స్ వర్కౌట్ చేస్తున్నావు? ఓ అదా, ఒక్క నిమిషం ఆగు చెప్తాను. ఎవరు చెప్పారు పీరియడ్స్ టైంలో వర్కౌట్ చేయకూడదని? నేను కూడా ఇలాగే మొన్నటి వరకు కూడా పీరియడ్స్ టైంలో వర్కౌట్ చేయకూడదేమో అని చెప్పేసి 4 to 5 days స్కిప్ చేసేదాన్ని. బట్ రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే పీరియడ్స్ టైంలో వర్కౌట్ చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ ఫ్లో అనేది పెరిగి పీరియడ్స్ క్రాంప్స్ అలాగే బ్లోటింగ్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మా అమ్మాయిలకు తెలిసిందే కదా, ఫుడ్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి పీరియడ్స్ టైంలో. సో ఈ పీరియడ్స్ టైంలో వర్కౌట్ చేయడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి, అలాగే స్లీప్ సైకిల్ కూడా చాలా బాగుంటుంది. అయినా ఫస్ట్ 2 days పీరియడ్స్ క్రాంప్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా? అవును కరెక్టే, బట్ ఎక్కువ పీరియడ్ క్రాంప్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం మొత్తం ఎక్సర్సైజ్ కూడా మానేయాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ క్రాంప్స్ వచ్చినప్పుడు మనం మెడిటేషన్ చేయొచ్చు, స్ట్రెచెస్ చేయొచ్చు, హాట్ వాటర్ బాతింగ్ చేయొచ్చు. బట్ ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది అనుకుంటే మనం హీట్ ప్యాక్స్ పెట్టుకుని కూడా మేనేజ్ చేయొచ్చు. మరి లాస్ట్ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు 2 to 3 days బెడ్ కూడా వేయలేదు. ఒకటి చెప్పనా? చెప్పు. ఎవ్రీ మంత్ ఒకేలా ఉండదు. ఇంకా ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ పెయిన్ వస్తుంది అన్నప్పుడు మన బాడీ ఏం చెప్తే మనం అదే వినాలి. అంతకు మించి మనకి వేరే ఏం ఆప్షన్ లేదు. సో అలాంటి టైంలో మనం రెస్ట్ తీసుకుంటే తప్పలేదు. అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఎలా అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఫిట్ ఐక్యూ పేజ్ ని ఫాలో అవుతున్నాను కాబట్టి. మీరు కూడా ఫర్ మోర్ హెల్త్ అండ్ డైట్ రిలేటెడ్ టిప్స్ కోసం డూ ఫాలో ఫిట్ ఐక్యూ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్.